నెట్వర్క్ రాదు, వస్తే బయోమెట్రిక్ రావడం లేదు. ఇలాంటి సమస్యలతో రేషన్ బియ్యం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ షాపుల ముందు బియ్యం కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీలో బయోమెట్రిక్, తూకంలో నిబంధనలు ఎత్తేయాలంటున్నారు లబ్ధిదారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సన్న బియ్యం పంపిణీలో లబ్ధిదారుల అవస్థలపై మా రిపోర్టర్ అజయ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుంది. ప్రధానంగా లబ్ధిదారులందరూ కూడా రేషన్ షాపులకు వచ్చి బియ్యాన్ని తీసుకుంటున్నారు. కానీ ఏదైతే సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ఎవరైతే లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా మనం ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలోని సించుఘాట్, ఆదిలాబాద్ జిల్లాలోని సించుఘాట్ గూడెంలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ బిడ్డలే ఇక్కడ ఏదైతే సన్న బియ్యాన్ని తీసుకోవడానికి రేషన్ షాప్కు రావడం జరిగింది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా రేషన్ షాప్కు వస్తున్నారు. అదేవిధంగా సన్న బియ్యం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే థంబింగ్ బయోమెట్రిక్ ఉందో బయోమెట్రిక్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ బయోమెట్రిక్ వేయాలి, బయోమెట్రిక్ ఒక్కొక్కసారి వేయాల్సి ఉంటుంది. 3 నెలలకి 3 సార్లు బయోమెట్రిక్ వేయాలి. బయోమెట్రిక్ వేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ తూకం ఉందో ఈ తూకం వద్ద వెయిట్ వేస్తారు. ఏదైతే ఒక కుటుంబంలో 5గురు ఉంటే 36 కిలోల తూకాన్ని వేస్తారు. ఇందులో ఈ సందర్భంగా తూకం వేస్తున్న సందర్భంగా ఒక 10 గ్రాములు ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఈ బయోమెట్రిక్లో ఏదైతే వేస్తామో ఆ బయోమెట్రిక్ పనిచేయదు. దాంతో ఏదైతే బయోమెట్రిక్ వేసినా కూడా పనిచేయదని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ తూకంలో సరిపోవాలి, అదేవిధంగా బయోమెట్రిక్లో కూడా ఆ విధంగా ఏదైతే మనం వేస్తున్న బయోమెట్రిక్ ఆ విధంగా ఉండాలి. రేషన్ డీలర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? మనకు 3 నెలలు ఇచ్చేసరికి మాకు ఇబ్బంది బాగా చాలా అవుతుంది. ఇంతకుముందు బాగుండే, ఇప్పుడు 3 నెలల్లో ఒకసారి ఇలాంటి పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మాది సిగ్నల్ సరిగా ఉండదు. మళ్ళీ తర్వాత ఎట్లా ప్రతి నెల నెల వేస్తే అది బాగుంటుండే. ఇప్పుడు 3 నెలలు అంటే పబ్లిక్ ఎంత వెయిట్ అయితే ఒక్క క్యాండిడేట్కు మినిమం 15 నిమిషాలు తగ్గుతుంది సార్. ఇప్పుడు సరిగ్గా పల్లెటూరులో సరిగ్గా సిగ్నల్ ఉండదు. తర్వాత ఇంకా ఇట్లా వస్తున్నారు. అంటే ప్రధానంగా మీరు ఏవైతే బయోమెట్రిక్ ఉందో బయోమెట్రిక్ ఎన్నిసార్లు వేస్తున్నారు, ఒక తూకం ఎన్నిసార్లు వేస్తున్నారు, గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు గతంలో ఒకటేసారి బయోమెట్రిక్ ఉండే. ఇప్పుడు మంత్కు ఒకసారి 6 సార్లు తూకం అవుతుంది. అందుకే అదే మొదటి మంచిగా ఉండే సార్. గత నెలల నుంచి అయితే మామూలుగా ఉంటుండే, కానీ ఈసారి 3 నెలలకు ఒకేసారి అంటే సిగ్నల్ కోసం ఇక్కడ ప్రాబ్లం అవుతున్నాం. మేము పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నాం. అంటే దాదాపు ఇప్పుడు 10 గంటలు 9:30 అవుతుంది. మేము 7-8 గంటల నుంచి ఉదయం నుంచి వస్తున్నాం. ఒక్కొక్కరికి 15 నిమిషాలు పడుతుంది. అంటే దాదాపు 3 సార్లు ఎదగాలంటే ఒక్కొక్కరికి 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. అయితే ఈ పాత పద్ధతి ఉంటే మంచిది, ఎందుకంటే ఇప్పుడు 3 నెలలు ఇస్తున్న మంచిదే. కానీ ఒక టమ్ము ఒకసారి ఒత్తితే 3 నెలలు వస్తే బాగుంటుంది అనేది మా నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన సమస్యలు ఉన్నాయి. ఒక లబ్ధిదారుడు బియ్యం తీసుకోవాలంటే 3 సార్లు థంబింగ్ వేయాలి, అదేవిధంగా 6 సార్లు తూకం వేయడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే ఈ సమస్య ఉందో కాలయాపనకు కారణమవుతున్న ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లబ్ధిదారులు అదేవిధంగా డీలర్లు ఉన్నతాధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.